హే హలో గైస్. ఈరోజు మనం చెప్పబోయే టాపిక్ మన సబ్స్క్రైబర్ నుంచి వచ్చిన వన్ ఆఫ్ ద క్వశ్చన్ అండి. సో మన సబ్స్క్రైబర్ కామెంట్లో ఏమడిగారంటే నెక్స్ట్ వేవ్లో జాబ్స్ గురించి చెప్పండి. సో ఏంటి నెక్స్ట్ వేవ్ బేసిక్గా అంటే ఇది ట్రైనింగ్ కమ్ ప్లేస్మెంట్ ఇన్స్టిట్యూట్. సో ఈ వీడియోలో నేను ఏంటంటే స్పెసిఫిక్గా ఒక ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ అని కాదు కానీ సో ఓవరాల్గా మనకి ఫ్రెషర్గా అయితే ఎలాగా జాబ్ తెచ్చుకోవటం ఆ, బాగుంటుంది, అలానే ఎక్స్పీరియన్స్డ్ స్కిల్స్ అప్గ్రేడ్ చేసుకొని వేరే డొమైన్కి ఎవరైనా టెక్నాలజీ చేంజ్ అవుదాం అనుకున్న వాళ్ళకి ఎలా హెల్ప్ అవుతుంది ఈ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ అనేది చెప్దాం అనుకుంటున్నాను. అయితే ఫ్రెషర్స్కి సాఫ్ట్వేర్లో జాబ్స్ అనేవి చెప్పాలంటే చాలా తక్కువగా ఉన్నాయి. ఓకే, అసలు లేవనే చెప్పాలి. సో అలాంటి వాళ్ళకి జస్ట్ ట్రైనింగ్స్ తీసుకొని వాళ్ళు ఓన్గా సెట్ చేసే కన్నా ఏదన్నా మంచి రెప్యూటెడ్ ట్రైనింగ్ కమ్ ప్లేస్మెంట్ ఇన్స్టిట్యూట్ జాయిన్ అయితే గనక వాళ్ళే ఆ కోర్స్ రిలేటెడ్ ఎండ్ టు ఎండ్ మొత్తం రియల్ టైం ప్రాజెక్ట్స్ కానీ ఏమైనా సర్టిఫికేషన్స్ అవసరం అయితే సర్టిఫికేషన్స్ చేపించి వాళ్ళే కంపెనీస్కి డ్రైవ్స్ లాగా కండక్ట్ చేస్తూ ఉంటారు. ఓకే, సో వాళ్ళకి కొన్ని ఫిక్స్డ్ టైఅప్స్ ఉంటాయి కంపెనీస్, మిడ్ లెవెల్ ఆర్ స్మాల్ లెవెల్ కంపెనీస్కి స్టార్టప్స్కి. వాళ్ళు ఇంటర్వ్యూస్ అనేది కండక్ట్ చేసి డ్రైవ్స్ క్యాండిడేట్స్ని ఇన్ చేస్తూ ఉంటారు. అఫ్ కోర్స్ జాబ్ అనేది అయితే మనకి బేస్డ్ ఆన్ ద క్యాండిడేట్ పర్ఫార్మెన్సే. సో ఆ ట్రైనింగ్స్ కనుక మీరు పక్కాగా బాగా నేర్చుకొని ఉంటే కనుక యూ కెన్ ఈజీలీ క్రాక్ దోస్ ఇంటర్వ్యూస్. ఇక్కడ ఇంకోటి ఏంటంటే ప్యాకేజెస్ అనేవి బేసిక్ ప్యాకేజెస్ ఉంటాయి. ప్యాకేజెస్ గురించి వరి అవ్వద్దు. ప్రజెంట్ జాబ్ తెచ్చుకోవడం ఇంపార్టెంట్. అసలు మార్కెట్ అనేది సరిగ్గా లేదు కాబట్టి సో మీరు మంచిగా సెర్చ్ చేసుకొని ఓకే మంచిగా ఎంక్వైరీ చేసుకొని ఒక ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ ఇన్స్టిట్యూట్ని కనుక చూస్ చేసుకుంటే కనుక వాళ్ళతో ముందే క్లియర్గా మాట్లాడుకోండి. ఏంటి ప్రాసెస్, ప్రజెంట్ మార్కెట్ ఎలా ఉంది, కోర్స్ అయిపోయిన ఎన్ని ఎన్ని మంత్స్లో మనకి జాబ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో అలానే ఆ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో ఎవరైతే రీసెంట్ బ్యాచెస్ ఉన్నారో కంప్లీట్ అయిన బ్యాచెస్ వాళ్ళతో ఎంక్వైరీ చేసుకొని మీరు ప్రొసీడ్ అవటం మంచిది. అలానే ఎక్స్పీరియన్స్డ్ ఫెలో పీపుల్కి అయితే ఎక్స్పీరియన్స్డ్కి క్రాస్ స్కిల్లింగ్ అనేది చేసుకోవచ్చు. సో వీళ్ళకి ప్లేస్మెంట్ అనేది అవసరం లేదు కాబట్టి మీరు ఎక్కడైనా పర్టికులర్గా ఆ ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ ఇన్స్టిట్యూట్ అనే అవసరం లేదు. మీరు ఏదన్నా మంచిగా మీకు అర్థమయ్యే ఇన్స్టిట్యూట్ ఉన్నా కానీ ఏమన్నా స్పెసిఫిక్గా ట్రైనర్ ఉన్నా కానీ మీరు ఆ ట్రైనర్ చేత ట్రైనింగ్ తీపించుకొని యూ కెన్ ఏబుల్ టు అటెండ్ దోస్ ఇంటర్వ్యూ అండ్ క్రాక్ ద ఇంటర్వ్యూస్. ఓకే, సో మీకు ఇలాంటి క్వశ్చన్స్ ఇంకా ఏమన్నా ఫర్దర్గా కెరియర్ గురించి కానీ టెస్ట్ ఆటోమేషన్ రిలేటెడ్ మీకు సెలీనియం ఫ్రేమ్వర్క్లో ఏమన్నా రియల్ టైం ఛాలెంజెస్ ఉన్నా కానీ కంపల్సరీ నాకు కామెంట్లో పింగ్ చేయండి. నేను డెఫినెట్గా వాటికి రిప్లై ఇస్తాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.